సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ ఫిష్ మసాలా ఎగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఫిష్ పీసెస్ ని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని పసుపు ఉప్పు కారం మనం పట్టించి ఉంచుకుంటాము. మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి. బాణల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో ఫిష్ పీసెస్ ని ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటాం అనమాట. బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మసాలా పేస్ట్ కోసం నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ క్యూబ్స్ లో కట్ చేసుకుని దాన్ని 5 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. పేస్ట్ రెడీగా ఉంటుంది. ఇంక ఈ ఫిష్ పీసెస్ కూడా బోత్ ద సైడ్స్ మనం ఫ్లిప్ చేసుకుంటే విధంగా ఫ్రై చేసేసుకుంటాము. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకుని సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటామండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఒక మంచి రుచి వస్తుంది అనమాట. ఇంకా వాటిని పక్క తీసేసుకున్నాను. సెకండ్ బ్యాచ్ కూడా అదే విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ పీసెస్ రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాము. అదే ప్యాన్ లో ఒక 2-3 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్ద వేసేసుకుంటాము. వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఫ్రై అవనిస్తామండి. ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాం. రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటాము. కారంతో పాటు ఒక స్మాల్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటామండి. దానివల్ల కూరకి మంచి కలర్ వస్తుంది. వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేపించి పక్క పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని 1 by 1 ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా కుదుపుకున్నట్టు చేసుకుంటే ఏంటంటే గ్రేవీ అంతా ఫిష్ పీసెస్ మీదకి వస్తుంది అనమాట. గ్రేవీ అంతా కలుపుకున్నట్టు చేసుకుని ఇంకా దీన్ని చక్కగా ఉడకడానికి వదిలేస్తామండి. 10-15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఉడకనిస్తాం అనమాట. చూసారా, ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి వేసిన ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. కొత్తిమీరని మనం విడతల వారి చల్లుకుంటామండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫిష్ మసాలా ఎగురు రెడీ అయిపోయింది. ఈ రోజు నేను దీంతో పాటు వేడివేడిగా రసం చేశానండి. అదేవిధంగా రొయ్యలు ఫ్రై కూడా చేస్తున్నాను. తర్వాత రొయ్యల బిర్యానీ కూడా చేశాను అనమాట. ఈ రోజు సండే స్పెషల్స్ ఇవి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది.